హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకోసం ఒక బడ్జెట్ టీవీని తీసుకొచ్చాను. అది TCL స్మార్ట్ ఆండ్రాయిడ్ టీవీ. సో బాక్స్ మీద పైన TCL బ్రాండింగ్, అలాగే ఇది 3 years వారంటీతో రావడం జరుగుతుంది. ఇంకా ఇన్బుల్ట్ స్పెషల్ ఫీచర్స్ AI, HDR, మైక్రో డిమ్మింగ్, గూగుల్ ప్లే స్టోర్, నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, బ్లూటూత్ అండ్ క్రోమ్ కాస్టింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా రైట్ సైడ్ కార్నర్లో సేమ్ TCL బ్రాండింగ్ అండ్ నెట్ క్వాంటిటీ, మోడల్ నెంబర్, మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ప్రైస్ అండ్ వాళ్ళ అడ్రస్ ఇవ్వడం జరిగింది. ఇంకో సైడ్ మోడల్ నెంబర్, వెయిట్, వోల్టేజ్ ఇవ్వడం జరిగింది. సో అన్బాక్సింగ్ స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, అన్బాక్సింగ్ స్టార్ట్ చేశానండి. సో ఇందులో మనకి AI ప్రోగ్రామింగ్ చేశారు. సో అలాగే టీవీ మనకి ఆండ్రాయిడ్ 9తో రన్ అవుతుంది. అండ్ మనకి ఇందులో వచ్చేసరికి HDR10 కూడా ఉందండి. దీనివల్ల ఏంటంటే పిక్చర్ క్వాలిటీని అలాగే బ్రైట్నెస్ అడ్జస్ట్ చేసి క్లియర్గా చూపిస్తుంది. అలాగే మైక్రో డిమ్మింగ్ ఫెసిలిటీ కూడా ఇచ్చాడు. దీనివల్ల ఏంటంటే పిక్చర్ ఇంకా క్లియర్గా చూపిస్తుంది అనమాట, లో లైట్ కండిషన్ కూడా. ఓకేనా. సో లోపల ఏమున్నాయి చూద్దాం. ఒక టేబుల్ స్టాండ్స్ ఇచ్చాడండి. టేబుల్ మీద టీవీని ప్లేస్ చేయడానికి 2 టేబుల్ స్టాండ్స్ ఇచ్చాడు. సో తర్వాత థర్మాకోల్ని రిమూవ్ చేసి ఇంకే లోపల ఏమేమి యాక్సరీస్ ఉన్నాయో చూద్దామండి. సో థర్మాకోల్ రిమూవ్ చేస్తున్నాను. ఓకే, ఇంకేమి ఇచ్చాడో చూద్దాం. టేబుల్ మౌంట్ చేయడానికి, వాల్ మౌంట్ చేయడానికి కూడా మనకి స్టాండ్స్ ఇచ్చాడండి. సో వాల్ మౌంట్ స్టాండ్స్ కనపడుతుంది కదా, వాల్ మౌంట్ స్టాండ్స్ కూడా ఇచ్చాడు. అండ్ తర్వాత వచ్చేసరికి మనకి రిమోట్ ఇచ్చాడు. ఓకే, మాన్యువల్ బుక్స్ ఇచ్చాడండి. చూద్దాం ఫస్ట్ రిమోట్ గురించి చూద్దాం. రిమోట్లో వచ్చేసరికి కీస్, గూగుల్ అసిస్టెంట్ ఇచ్చాడు, వాల్యూమ్ ఆఫ్ అండ్ ఆన్ ఇచ్చాడు, పవర్ ఆఫ్ బటన్, ఓకే బటన్ ఇచ్చాడు, యారోస్ ఇచ్చాడు. ఓకే, సెట్టింగ్స్ అండ్ వాల్యూమ్ అప్ అండ్ డౌన్ ఇచ్చాడు. ఓకే, అండ్ నెట్ఫ్లిక్స్ బటన్ సపరేట్గా ఇచ్చేసాడండి. రిమోట్ కూడా చాలా స్లీక్గా బాగుందండి, స్టైలిష్గా, స్లిమ్గా ఉంది. అలాగే దానికి రిమోట్కి బ్యాటరీస్ కూడా ప్రొవైడ్ చేశాడండి. తర్వాత AV ఇన్ కేబుల్ కూడా ఇచ్చాడు మనకి. ఇది AV జాక్ అనమాట. తర్వాత యూజర్ మాన్యువల్ గైడ్ ఇచ్చాడు. యూజర్ మాన్యువల్ గైడ్. సో క్లియర్గా వీటిలో ఏదైనా తెలియకపోతే మనం చూసుకొని వీటిని చూసుకోవచ్చు. డాల్బీ ఆడియో సెట్టింగ్స్ గురించి ప్రతిదీ ఇచ్చాడు. అలాగే వాల్ మౌంట్ స్టాండ్ గురించి ఇచ్చాడండి. పైన కనబడుతుంది టేబుల్ స్టాండ్ ఇన్స్టాలేషన్. సో వాల్ మౌంట్ ఎలా గైడ్ చేసుకోవాలో అది కూడా ఇచ్చాడు. తర్వాత వచ్చేసరికి దాని స్క్రూస్ అనమాట, ఇవి టేబుల్ స్టాండ్ స్క్రూస్. తర్వాత వారంటీ కార్డు కూడా ఇచ్చాడు. సో వారంటీ కార్డు మీరు చూస్తున్నారు కదా, వారంటీ కార్డు 3 years వారంటీ ఉంది. ఇది మనకి 3 years వారంటీతో వస్తుంది అనమాట. సో నెక్స్ట్ చూద్దాం. ఓకే, సో మొత్తం ఒకసారి మళ్ళీ క్లియర్గా చూపిస్తాను. ఒకసారి చూడండి ఏమేమి ఇచ్చాడో క్లియర్గా అది అరేంజ్ చేసి. సో చూస్తున్నారు కదా, మీకు కనబడుతుంది కదా. అండ్ సో టీవీని మొత్తం ఓపెన్ చేస్తున్నానండి, కవర్ రిమూవ్ చేస్తున్నాను. సో మనకి టీవీ ఇలా వస్తుందన్నమాట. సో డిస్ప్లేని మొత్తం ఏ డస్ట్ పడకుండా మళ్ళీ కవర్తో ప్యాక్ చేశారనమాట. సో లెఫ్ట్ సైడ్ చూసుకుంటే మీకు ఆండ్రాయిడ్ టీవీ అని, HDR అని సేమ్ బాక్స్ మీద ఏవైతే ఉన్నాయో అవన్నీ మళ్ళీ డిస్ప్లే చేశారనమాట. రైట్ సైడ్ కింద 3 years వారంటీ గురించి కూడా మనకి క్లియర్గా చూపిస్తున్నాడు. ఇది వచ్చేసరికి మన టీవీ 3 స్టార్స్తో వస్తుంది. సో మనకు తెలుసు కదా, ఎన్ని స్టార్స్ ఉంటే అంత పవర్ కన్జంప్షన్ తక్కువది. సో ఇది మొత్తాన్ని రిమూవ్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను. టీవీ కవర్ రిమూవ్ చేస్తానండి. ఫస్ట్ బ్యాక్ సైడ్ చూపిస్తాను. సో బ్యాక్ సైడ్ వచ్చేసరికి మనకి USB కేబుల్, ల్యాను, ఓకేనా, యాంటీనా కేబుల్ ఒకసారి క్లియర్గా చూపిస్తానండి. ఓకే, ఇప్పుడు చూడండి. USB కేబుల్, ల్యాను, యాంటీనా కేబుల్, తర్వాత స్పీడీఫ్ కేబుల్, తర్వాత HDMI to HDMI ఆర్క్ కేబుల్, అలాగే AVN 3.5mm జాక్ ఇచ్చాడు. అలాగే బ్యాక్ సైడ్ మనకి ప్యానల్ దగ్గర చూసుకుంటే TCL లోగో ఇచ్చి తర్వాత మోడల్ నెంబర్ డిస్ప్లే చేశాడు. రైట్ సైడ్ పవర్ ఇన్పుట్ కేబుల్ కూడా ఇచ్చేసాడు అనమాట. సో సేమ్
5 స్టార్ది లోగో ఫ్రంట్ బ్యాక్ రెండింటికి యాడ్ చేశాడు. ఫ్రంట్ లుక్ చూసుకుంటే కింద మనకి TCL లోగో కనబడుతుంది. సో సిల్వర్ కోటింగ్తో చాలా స్లీక్గా బాగుందండి డిజైన్ కూడా. మొత్తం చూడండి. సో ఫ్రేమ్ కూడా చాలా బాగుంది క్వాలిటీగా. సో రిచ్ లుక్గా ఉందండి. సో డిజైన్ కూడా చాలా బాగుంది. చాలా స్లీక్ డిజైన్ ఇచ్చాడు. ఒకసారి టీవీ మొత్తాన్ని ఫుల్ ఫ్రేమ్లో చూడండి. చాలా బాగుంది. సో టీవీ ఆన్ చేస్తాను. ఆన్ చేసి వస్తే చూపిస్తాను. ఓకే, సో టీవీ అయితే సెట్ చేసామండి. సో పవర్ ఆన్ చేస్తాను. సో మనకి TCL లోగో అయితే కనపడుతుంది. సో దీన్ని నేను వాల్ మౌంట్ చేయించేసానండి. సో ఇన్స్టాలేషన్ ఫ్రీయే. సో ఇన్స్టాలింగ్ కరెక్ట్గా చేయించుకుని ప్లేస్ చేయించాను. సో TCL తర్వాత ఆండ్రాయిడ్ బేస్డ్ టీవీ కాబట్టి సో ఆండ్రాయిడ్ లోగో అండ్ ఆండ్రాయిడ్ అని డిస్ప్లే అవుతుంది. సో ఓపెన్ అయిన తర్వాత యూజర్ ఇంటర్ఫేస్ అనేది ఇలా వస్తుందండి. సో లెఫ్ట్ సైడ్ మీకు టాప్లో కనపడుతుంది కదా, అది గూగుల్ అసిస్టెన్స్. సో మనకి రిమోట్లో ఆల్రెడీ ఇన్బుల్ట్ అయి ఉంటుంది. సో దాన్ని ప్రెస్ చేసి మనం ఏదైతే వాయిస్ మనం చెప్తామో అది మనకి టీవీ అనేది చెప్తుంది. సో తర్వాత వచ్చేసరికి సరే ఇన్పుట్స్లో ఏమున్నాయో చూద్దాం. నోటిఫికేషన్ ఉంది, ఎందుకంటే ఓకే నేను పెన్ డ్రైవ్ కనెక్ట్ చేయడం వల్ల నాకు నోటిఫికేషన్ చూపిస్తుంది. ఇన్పుట్స్ విషయం వచ్చేసరికి సో టీవీ సెట్టాప్ బాక్స్ డిష్ ఏమన్నా కనెక్ట్ చేస్తే కనుక మనకి ఇది యూజ్ అవుతుంది. HDMI పోర్ట్స్ 2 ఉన్నాయి. ఒకటి ఆర్క్ అండి, HDMI 2 అనేది ఆర్క్. ఏవి స్ట్రీమింగ్ ఛానల్స్ అండ్ మీడియా ప్లేయర్. సో మీడియా ప్లేయర్లో ఉంటుంది మనకి పెన్ డ్రైవ్ ఏదైనా కనెక్ట్ చేస్తే కనుక మనకి దీంట్లో చూపిస్తుంది అన్నమాట. సో సిస్టమ్ ఆప్టిమైజేషన్, దీని సిస్టమ్ ఆప్టిమైజేషన్ అంటే దీన్ని స్కాన్ చేస్తుంది అన్నమాట టీవీని. సెట్టింగ్స్లో ఏమన్నా చూద్దాం. సో ఇది వైఫైతో కనెక్ట్ అవుతుంది. అలాగే బాక్స్ సెట్టింగ్స్, IP సెట్టింగ్స్, ఆండ్రాయిడ్ 9తో వస్తుందండి ఇది. సో అండ్ ఇంకా వచ్చేసరికి ఇది A+ గ్రేడ్ ప్యానల్ డిస్ప్లేతో వస్తుంది. అండ్ డ్యూయల్ కోర్ మాలి 470 గ్రాఫిక్స్ ప్రాసెసర్ దీంట్లో రన్ అవుతుందండి. ఇంకా లాస్ట్లో బ్లూటూత్ అనమాట. సో బ్లూటూత్ మనం పేర్ చేసుకుని మన స్పీకర్స్ కానీ మన హెడ్ ఫోన్స్ కానీ కనెక్ట్ చేసుకుని యూజ్ చేసుకోవచ్చు డైరెక్ట్గా. ఇంకా సో పిక్చర్ క్వాలిటీ అండ్ సౌండ్ గురించి చూసుకుందాం. సౌండ్ వచ్చేసరికి దీంట్లో 16 వాట్స్ ప్లస్ డాల్బీ డిజిటల్ వస్తుందండి. డాల్బీ డిజిటల్ సపోర్ట్తో వస్తుంది. సో సౌండ్ క్వాలిటీ అండ్ పిక్చర్ క్వాలిటీ ఒకసారి చూసేద్దాం. సో లెఫ్ట్ సైడ్ చూసారు కదా, డాల్బీ ఆడియో అని పడుతుంది. అక్కకి సౌండ్ క్వాలిటీ కూడా శుభకార్యం జరుగుతుంటే ఎడం చేస్తూ ఇస్తారట. పర్లేదులే బాబాయ్. పెద్ద కొడుకు ఆర్మీలోనే పోయినట్టు గారు ముహూర్తం పెట్టండి. చూశారు కదండి. సో టీవీ ఓవరాల్ రివ్యూ అయితే చాలా బాగుంది. 12,500 బడ్జెట్లో బెస్ట్ టీవీ అని చెప్పుకోవచ్చు. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.